ఫైనలీ మనందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి గైస్. సో మహిషా పత్తిరాణకి అయితే ఒక గ్రేడ్ 1 ఇంజురీ అయితే జరిగిందని చెప్తున్నారు బంగ్లాదేశ్తోని. సో తనైతే ఒక 3-4 డేస్ రెస్ట్ తీసుకుంటే తన ఇంజురీ అయితే సెట్ అవుతుంది అనేది అంటున్నారు. సో మనకి ఒకవేళ రీప్లేస్మెంట్ కావాలంటే ఎవరు తనని రీప్లేస్ చేయాలో చూద్దామని పోయిన వీడియోలో చెప్పాను. సో ఈ వీడియోలో అయితే చూసేద్దాం గైస్. సో నాకైతే వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా ఓకే గైస్. సో వీళ్ళిద్దరి పేరు వచ్చేసి ఓట్నెల్ బార్ట్మ్యాన్ అండ్ మపాకా. సో వీళ్ళిద్దరైతే యంగ్స్టర్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో మపాకా అయితే అండర్-19 సెన్సేషన్ అని చెప్పుకోవాలి ఈ సీజన్లో. ఎంత మంచిగా హైయెస్ట్ వికెట్ టేకర్ అనుకుంటా. అండ్ బాట్మ్యాన్ అయితే SRHకి లీడింగ్ వికెట్ టేకర్ అనుకుంటా SA20లో. సో వీళ్ళిద్దరైతే చాలా మంచి ఆప్షన్స్ అనేది చెప్పుకోవాలి. నాకు పర్సనల్ ఫేవరెట్ అయితే బాట్మ్యాన్. చేపాక్కి అతనైతే మంచిగా సూట్ అవుతాడు. అండ్ మన ధోనీకి లీడర్షిప్ కింద మంచి సెట్ అయ్యే ప్లేయర్ అనేది అనిపిస్తుంది. అగ్రెషన్, స్లో డెలివరీస్ అన్నీ చాలా బాగుంటాయి అతని. సో నాకు వీళ్ళిద్దరిట్లో ఎవరు వచ్చినా ఓకే, కాకపోతే బాట్మ్యాన్ వస్తే ఇంకా కొంచెం హ్యాపీ. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన CSK న్యూ స్టేడియం గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సో మీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా గైస్, ఇదైతే నావలూర్ చెన్నైలో ఉన్న ఒక న్యూలీ కన్స్ట్రక్టెడ్ స్టేడియం ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ గురించి. సో ఇప్పుడైతే ఎలక్షన్ టైం కదా గైస్. సో సిటీలో ఉంటే ప్రాక్టీస్ చేయడానికి చాలా కష్టమవుతుంది. అప్పుడప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా వేస్తారు గవర్నమెంట్. అండ్ CSK వాళ్ళు అటు ఇటు మూవ్ ఆన్ అవుతుంటే క్రౌడ్ కూడా బాగా గ్యాదర్ అవుతుంది. సో అదన్నీ అవాయిడ్ చేయడానికి CSK వాళ్ళు అయితే ఒక కొత్త ప్రాక్టీస్ గ్రౌండ్ అండ్ హై పర్ఫార్మెన్స్ సెంటర్ అయితే బిల్డ్ చేశారు. సో ఈ ఇమేజెస్ చూస్తున్నారు కదా మీరు. ఇది అయితే కొన్ని పిక్స్ అయితే లీక్ అయ్యాయి. సో ఇదేనా కదా నిజం తెలియదు, కానీ మీకైతే చూపిస్తున్నాను. ఈ ప్లేస్లోనే హై పర్ఫార్మెన్స్ సెంటర్ అంటే కొంత యంగ్ ప్లేయర్స్ని అయితే వాళ్ళు స్కౌట్ చేసి ఆ IPL స్టార్ట్ అయ్యే ఆ సీజన్ అయితే వాళ్ళకు ఒక యాక్సెస్ ఉంటుంది అన్నట్టు. CSK రెడార్లో ఉన్న ప్లేయర్ అందరూ అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని హై క్లాస్ కోచెస్తోనే టైం స్పెండ్ చేసి సో మంచి స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే CSK స్కౌట్ చేసిన ప్లేయర్స్కి అయితే ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ స్టేడియం కూడా మంచి CSK ఇప్పుడు 2024లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మంచి ప్రాక్టీస్ చేయడానికి అయితే యూస్ అవుతాయి గైస్. సో ఇదే ఇవాటి అప్డేట్స్. సో మీకు ఎలా అనిపించాయో ఇవాటి అప్డేట్స్ నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో తెలుగు CSK ఫ్యాన్స్ అందరూ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు మహిషా పత్తిరాణ రీప్లేస్మెంట్ ఎవరు వస్తే బాగుంటుందో. సో చలో నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంతవరకు సీ యూ, బాయ్.